పాపాన్ని పాపంగా ఒప్పుకోకుండా తప్పించుకునేకుండా ఎవరిదై అంటే సాతాన్ది. వాడు ఒక్కసారి మళ్ళీ ఆలోచన నింపేశాడా, దాన్ని మనం యాక్సెప్ట్ చేసేసామా అక్కడి నుంచి మనం కూడా సాతాన్లాగే ప్రవర్తిస్తాం. ఇప్పుడు ఆదాం హవ్వలు కూడా అలానే ప్రవర్తిస్తున్నారు. ఆదాంని అడిగితేనేమో హవ్వని అడిగితేనేమో సర్పం అంటుంది. అంటే పాపాన్ని ఒప్పుకోలేని స్థితి ఏంటిది అంటే ఇదిగో ఒక వ్యాధిని సాతాను నాటి చెలిపాడు. అది మహావృక్షంగా పెరిగిపోయింది. ఆ తర్వాత కయ్యను కూడా రకరకాల కార్యక్రమాలు జరిగించడం, మళ్ళా అడిగితే అబద్ధాలు చెప్పడం, ఇదంతా ఎలా జరుగుతుంది అని అంటే సాతాను విత్తనం. ఈరోజు చాలామంది హృదయాల్లో సాతాను ఏదో ఒక రకంగా విత్తుతున్నాడు. ఒకరికి అమ్మాయి అయితే, ఒకరికి డబ్బు అయితే, ఒకరికి ఏదో పేరు కీర్తులు అయితే, సో ఏదోలాగా సాతాను దారి తప్పించాలనుకుంటున్నాడు. వాడు సక్సెస్ అవుతున్నాడు. వాడి ఆలోచనల్ని దేవుని పిల్లల హృదయాల్లో నింపి వాడు సక్సెస్ అవుతున్నాడు. సో వాడు సక్సెస్ అవ్వకూడదనన్నా, దేవుడి చిత్తాన్ని సంపూర్ణంగా మనం గ్రహించి ఆయన చిత్తాన్ని నమ్మకంగా ముందు తీసుకెళ్ళాలి అని అన్న వాక్యం మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మరి అలా వాక్యాన్ని ఆచితూచి పరీక్షించి పరిశీలించి హృదయం నిండా నింపుకోగలిగిన వాళ్ళే జ్ఞానవంతులు దేవుని దృష్టిలో. వాళ్ళే చక్కగా జ్ఞానంగా ప్రవర్తిస్తారు. ఇప్పుడు అదే శోధన మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు నా ప్రభువుని సంతోషపెట్టడం కంటే ఇదేం గొప్ప పని కాదు అని దేన్నైనా సరే పక్కన పెట్టగలుగుతారు.